ఎక్కిళ్ళు మనందరికీ తెలిసినవే గదా ఉన్నట్టుండి మొదలయ్యి మనల్ని కాసేపు తెగ ఇబ్బంది పెట్టేస్తాయి. అసలు ఎందుకొస్తాయివి? వీటి వెనకున్న సైన్సేంటి? పదండి ఈ విశ్లేషణలో మొత్తం తెలుసుకుందాం. ఆలోచించండి, అసలే సైలెంట్గా ఉన్న రూంలో లేదంటే ఒక సీరియస్ మీటింగ్లో ఉన్నప్పుడు హెక్ హెక్ అబ్బో ఎంత ఇబ్బందిగా ఉంటుందో. దాదాపు మనందరికీ ఏదో ఒక టైంలో ఈ అనుభవం అయ్యే ఉంటుంది. సరే, మరి అసలు మన బాడీలో ఏం జరుగుతుంది? ఆ హిక్ అనే సౌండ్ ఎక్కడ్నుంచి వస్తుంది? ఇది పైకి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ బయాలజీ ఉంది. ఈ మొత్తం కథకి హీరో ఎవరంటే డయాఫ్రామ్. అదొక పెద్ద కండరం అన్నమాట. మన ఊపిరితిత్తుల కింద ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు అది కిందకి లాగుతుంది, వదిలినప్పుడు పైకి వెళ్తుంది. బ్రీతింగ్కి ఇదే మెయిన్ ఎంజిన్ లాంటిది. అసలు ఆ సౌండ్ ఎలా వస్తుందంటే, ఫస్టు డయాఫ్రమ్ మన కంట్రోల్ లేకుండా టక్కున ముడుచుకుపోతుంది. వెంటనే మనం గాలిని ఫాస్ట్గా లోపలికి పీల్చేస్తాం. ఆ స్పీడ్కి గొంతులో ఉండే వోకల్ కార్డ్స్ ఫట్ మని మూసుకుంటాయి. అంతే, హిక్ అనే సౌండ్ వచ్చేస్తుంది. ఇదంతా జస్ట్ ఒక సెకండ్లోపే జరిగిపోతుంది. మరి ఈ డయాఫ్రామ్కి ఉన్నట్టుండి ఎందుకలా స్పాజం వస్తుంది? దాన్ని అంతగా ఇరిటేట్ చేసేదేంటి? దాని వెనుకున్న కామన్ రీజన్సేంటో ఇప్పుడు చూద్దాం. చాలా వరకు మన అలవాట్లే కారణం. ఉదాహరణకి గబగబా తినేయటం లేదా కడుపు నిండినా ఇంకా తినటం. ఇవి డయాఫ్రామ్ని ఇబ్బంది పెడతాయి. కూల్ డ్రింక్స్, సోడాలు తాగితే వచ్చే గ్యాస్ కూడా ఒక కారణమే. కొన్నిసార్లు సడన్గా భయపడ్డా, బాగా నవ్వేసినా ఎక్కిళ్ళు స్టార్టవుతాయి. ఇంకా వేడివేడిదేదైనా తిని వెంటనే ఐస్ వాటర్ తాగడం లాంటివి కూడా ట్రిగర్ చేయొచ్చు. సరే, కారణాలు తెలిసే కదా, మరి వీటిని ఆపడమెలా? కొన్ని సింపుల్ సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి, కాని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సింపుల్గా ఒక 10-20 సెకండ్ల పాటు ఊపిరి బిగపట్టండి, లేదా మెల్లగా ఐస్ వాటర్ తాగండి. ఇంకో టెక్నిక్ ఏంటంటే మోకాళ్ళని ఛాతి దగ్గరికి తెచ్చి గట్టిగా పట్టుకోవడం. అదీ కాదంటే ఒక స్పూన్ పంచదారని నాలుక మీద వేసుకుని మెల్లగా కరిగించండి. భలే పనిచేస్తుంది. అయితే అసలు ఇవి ఎందుకు పనిచేస్తాయి? దాని వెనకున్న సైన్స్ ఏంటో తెలుసా? మనం బ్రీత్ హోల్డ్ చేసినప్పుడు బాడీలో కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది గదా, అది డయాఫ్రామ్ని రిలాక్స్ చేస్తుంది. మరి పంచదార సంగతేంటి? అది మన గొంతులో ఉండే వేగస్ నరం అనేదాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ నలం నేరుగా డయాఫ్రామ్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది ఆగిపోతుందన్నమాట. ఓకే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి. ఎక్కిళ్ళు మామూలుగా అయితే కొన్ని నిమిషాల్లో పోతాయి, కాని కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటాయి. అప్పుడేం చేయాలి? 48 గంటలు. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి, 48 గంటలు. ఇది చాలా కీలకమైన టైం. ఎందుకంటే ఒకవేళ ఎక్కిళ్ళు కంటిన్యూస్గా 2 రోజుల కంటే ఎక్కువసేపొస్తుంటే దాన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. అది వేరే ఏదైనా హెల్త్ ప్రాబ్లంకి సిగ్నల్ కావచ్చు. అలాంటప్పుడు వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవడం చాలా చాలా అవసరం. సో, ఎక్కిళ్ల వెనకున్న సైన్స్ ఇదే. ఇప్పుడంతా క్లియర్ గదా? నెక్స్ట్ టైం ఎక్కిళ్ళొచ్చినప్పుడు ఈ టిప్స్లో ఏది ట్రై చేస్తారు? ఏది బాగా పనిచేసిందో చూడడం కూడా ఒక రకంగా ఇంట్రెస్టింగే.